ఏది చితి మీద పెట్టేసి సతీ సాగమనం. సతీ సాగమనం లాంటివి ఉండేవి. అది దురాచారం అని తెలిసిన తర్వాత ఏదో రాజా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు కొంతమంది దాన్ని రూపుమాపడానికి కొన్ని సంవత్సరాలు కృషి చేశారు. నెమ్మదిగా అది మాసిపోయింది. ఆ తర్వాత ఇలాగే ఎన్నో కొన్ని దురాచారాలు అంటే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతుకున్నా కూడా ఒకప్పుడు అంటే చితిలో తగలేశారు, ఇప్పుడు తగలేయట్లేదు. కానీ బ్రతికున్నా కూడా ఆమెను ఎలా చూసేవాళ్ళు అంటే మీరెవరు ఎరగరు, అలాంటి సీన్ చూడలేదు మీరు. ఆమెకి జుట్టు మొత్తం తీసేసేవాళ్ళు, గుండె తెల్ల పంచె కట్టేవాళ్ళు, జాకెట్ లేదు, సింగిల్ అనమాట. ఆ తెల్ల పంచె కట్టుకొని ఈ జుట్టు అంతా లేకుండా ఇలా గుండుతో అంటే ఒక రకమైన వికృత రూపంతో ఉండాలి స్త్రీ. అంటే భర్త లేడు కాబట్టి పరపురుషుడు ఎవరు ఆకర్షించేలాంటి లక్షణం ఆ స్త్రీలో ఉండకూడదు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఒకప్పుడు. జాయింట్ ఫ్యామిలీస్ అంటే కొన్ని జనరేషన్స్ కలిసి ఉండేవారు, తాతలు తండ్రులు వాళ్ళ పిల్లలు ఇలా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తోడుకోడళ్ళు అందరూ కలిసి ఉండేవారు. కాబట్టి ఇంట్లో ఇంకొక పురుషుడు ఈ స్త్రీని చూసినట్టయితే వాడికి మనోవికారం కలగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పూటే భోంచేసేవాళ్ళు. పొద్దున భోంచేసేవాళ్ళు, సాయంత్రం భోజనం లేదు. ఇంకా మనిషిలాగా కూడా లేదు, ఇంకా లేదు. చాలా అది చెప్పాలంటే వాళ్ళని ఇంకా బలవంతంగా బంధించినట్టే, ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ఇంకా మా అమ్మగారు చెప్తూ ఉండేవారు చిన్నప్పుడు. మా అమ్మగారు రోజుల్లో స్త్రీలు 3 రోజులు బయట ఉండే పరిస్థితి వస్తే వాళ్ళకి వేరే ఒక గది ఉండేది, ఇంట్లో తిరగకూడదు వాళ్ళు. ఆ స్నానం చేసి ఇంట్లోకి వచ్చే సమస్య లేదు, 3 రోజులు వేరే ఉండాలి. ఆ 3 రోజులు కూడా వాళ్ళకి వేరే ఒక గది ఆ పేరు మీద ఉండేది, ఆ గదిలోనే ఉండాలి. వాళ్ళు బయట ప్రపంచాన్ని చూడకూడదు, సంబంధం లేదు బయట ప్రపంచంతో. వాళ్ళు భోజనం చేయాలంటే ఆకు ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలి, కంచాల్లో తినకూడదు కదా, పనికిరాదు. అంచేత ఎవరినైనా ఎవరింటికైనా వెళ్ళి అది రోజుల్లో అందరికీ అరటి చెట్లు ఉండేవి, ఒక అరటాకు కోసుకొని తెచ్చుకుంటే అరటాకులో వీళ్ళు అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆవిడొచ్చి కూర్చొని తినాలి. అంతంత కష్టాలు పడ్డారు ఆ రోజుల్లో. మా అమ్మగారు చెప్తుండేవారు, ఆవిడకి కోపం వచ్చి రోజు ఆకు అడుక్కోవడానికి ఎవరింటికి పోతామని ఓ రోజు ఆకు కొనుక్కొని 3 ముక్కలు చేసుకుని పగలై తినేవారు, సాయంత్రం తినేవాడు కాదు ఆవిడ. మళ్ళీ సాయంత్రం తింటే ఇంకొక ఆకు ఖర్చు అవుతుందని మళ్ళీ బయటికి వెళ్ళి అడగాలి అని. సో అంత భయంకరమైన రోజులు అనుభవించారు ఆ రోజుల్లో. కాలం మారుతున్న కొద్దీ చదువులు, ఇక చదువులకు వస్తే అసలు చదువులే లేవు. చదువులు ఎక్కడున్నాయి? మహా అయితే ఈ పెద్ద బాలశిక్ష చదివేవారేమో, అంత తప్ప స్కూల్కి వెళ్ళడం చదువుకోవటాలు అన్నవి లేవు.